హాయ్ అందరికీ. డిఎమ్స్లో అన్న క్యాలిక్యులేషన్ కూడా ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి అన్న అన్నారు. సో ఈ రీల్ ఒక 2 చెప్తాను. 99 మల్టిప్లికేషన్, 999 మల్టిప్లికేషన్, ఇట్లా 9తో మల్టిప్లికేషన్ ఒక ట్రిక్ చెప్తా. యూనిట్ డిజిట్లో 5 ఉంటే ఒకవేళ దాన్ని స్క్వేర్ చేస్తే అది ఈజీగా ఎట్లా చేయాలో అదొక ట్రిక్ చెప్తా. సో క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అదేందో చూద్దాం ఒకసారి. రైట్. సో 999 మల్టిప్లికేషన్ 324తో చేస్తున్నాము. ఈ 324 ముందు నెంబర్ ఏంది? 323. రైట్. -1 చేయాలి. 3 9లు ఉన్నాయి కాబట్టి పక్కన 3 నెంబర్లు ఉంటాయి. ఇవేం తెలుసా? 9 - 3 ఎంత? 6. 9 - 2 7. 9 - 3 6. ఈ 323 వేసేసుకోండి. 323 ఇదే ఆన్సర్. 323 676. కావాలంటే వేరే నెంబర్ కూడా 99 చూద్దాం. చిన్న నెంబర్ 99ని ఒక 52 వేసుకోండి. 52 × 99 మనకు తెలియదు. ఏమవుతుందంటే దీని ముందు నెంబర్ ఎంత? 51. రైట్. 99 పక్కన 2 నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 99 - 51. 9 - 1 ఎంత? 8. 9 - 5 4. ఈ 51 ఇక్కడ వేసుకోండి. 5148 ఆన్సర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 47 × 99 కింద కమెంట్ చేయండి నాకు డైరెక్ట్గా. అంటే మీరేం మల్టిప్లికేషన్ చేయకుండా ఇట్లా కమెంట్ చేయండి. నెక్స్ట్ యూనిట్ డిజిట్లో 5 ఉంటే ఎట్లా చేయాలన్న. ఇప్పుడు 15 స్క్వేర్ ఉంది. ఎట్లా చేస్తారంటే 5 స్క్వేర్ ఎప్పుడైనా లాస్ట్ 25 వేసుకోవాలి. 1 ఉంది కదా, ఈ 1 ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఏంటి? 2. 1 × 2 225 అంతే. కావాలంటే మీరు ఏ నెంబర్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఇది చూడండి 55 హోల్ స్క్వేర్. రైట్. 5 స్క్వేర్ ఎంత? 25. 5 తర్వాత నెంబర్ ఏంది అంటే దీని ముందు నెంబర్ 6 మల్టిప్లై చేయాలి. ఎంత? 30 25. కావాలంటే ఇంకోటి ట్రై చేద్దాం మనం. 85 చేద్దాం. 85 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ ఎప్పుడైనా లాస్ట్ 25 ఉంటుంది. ఈ 25 ముందు ఏం నెంబర్ ఉంటుంది? 8. 8 తర్వాత నెంబర్ ఏంది? 9. 8 × 9 72. 7225 ఆన్సర్. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఏం చేస్తారంటే 95 హోల్ స్క్వేర్ ఎంతో నాకు కింద కమెంట్ చేయండి. ఇదా ట్రిక్. రైట్.